గాంధీ గారు 1921లో సిలిగురి అంటే బెంగాల్ దగ్గర కాదు, కేరళ వెళ్ళి నారాయణగురితోటి ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే, ఇక్కడ ఉన్నటువంటి హరిజనులంతా కూడా క్రిస్టియన్ మతంలోకి పోతున్నారు, ఇస్లాం మతంలోకి పోతున్నారు అంటాడు. చాలా బాధపడతాడు పాపం గాంధీ గారు నారాయణగురితో. ఎందుకు పోతున్నారు అనుకుంటామని చెప్పేసి నారాయణగురి అడుగుతాడు. వాళ్ళు చిన్న చిన్న తాయలాల కొరకు పోతున్నారు అని. నారాయణగురు ఏమంటారంటే, మరి అవేదో నువ్వే ఇవ్వచ్చు కదా ఆపటానికి. ఇది చేతగాదు. పాలిటిక్స్ని తరువాత మతాన్ని కలగలిపేసింది గాంధీ మహాత్ముడు. ఇప్పుడు గాంధీ మహాత్ముడు యొక్క రోల్ అయిపోయింది. మహాత్మా గోడ్సే వస్తున్నాడు. మహాత్మా గోడ్సే మొన్న మేము భారత బచావ్ తరపున భారత బచావ్ ఒక సివిల్ సొసైటీ తరపున ఖమ్మంలో 45 సంవత్సరాల తర్వాత నేను గాంధీ గారి విగ్రహానికి దండ వేశాను. ఎందుకు వేశారంటే, ఐ వాంట్ టు యూజ్ గాంధీ యాజ్ మై టూల్. గోడ్సేని వ్యతిరేకించాలంటే గాంధీ కావాలి నాకు. గాంధీ గారు 1921లో సిలిగురి అంటే బెంగాల్ దగ్గర కాదు, కేరళ వెళ్ళి నారాయణగురితోటి ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే, ఇక్కడ ఉన్నటువంటి హరిజనులంతా కూడా క్రిస్టియన్ మతంలోకి పోతున్నారు, ఇస్లాం మతంలోకి పోతున్నారు అంటాడు. చాలా బాధపడతాడు పాపం గాంధీ గారు నారాయణగురితో. ఎందుకు పోతున్నారు అనుకుంటామని చెప్పేసి నారాయణగురి అడుగుతాడు. వాళ్ళు చిన్న చిన్న తాయలాల కొరకు పోతున్నారు అని. నారాయణగురు ఏమంటారంటే, మరి అవేదో నువ్వే ఇవ్వచ్చు కదా ఆపటానికి. ఇది చేతగాదు. పాలిటిక్స్ని తరువాత మతాన్ని కలగలిపేసింది గాంధీ మహాత్ముడు. ఇప్పుడు గాంధీ మహాత్ముడు యొక్క రోల్ అయిపోయింది. మహాత్మా గోడ్సే వస్తున్నాడు. మహాత్మా గోడ్సే మొన్న మేము భారత బచావ్ తరపున భారత బచావ్ ఒక సివిల్ సొసైటీ తరపున ఖమ్మంలో 45 సంవత్సరాల తర్వాత నేను గాంధీ గారి విగ్రహానికి దండ వేశాను. ఎందుకు వేశారంటే, ఐ వాంట్ టు యూజ్ గాంధీ యాజ్ మై టూల్. గోడ్సేని వ్యతిరేకించాలంటే గాంధీ కావాలి నాకు.